రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకా రేపల్లెలో టీడీపీ నేతల విధ్వంసం పతాక స్థాయికి చేరింది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణరహితంగా చితకబాదుతున్నారు. ఊళ్లు వదిలి వెళ్లిపోవాలంటూ హెచ్చరిస్తున్నారు. తాజాగా చెరుకుపల్లిలో ఓ విలేకరి ఇంటిని జేసీబీతో కూల్చివేశారు టీడీపీ నేతలు. మంత్రి సత్యప్రసాద్ నియోజకవర్గంలో టీడీపీ విధ్వంసకాండ కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు సానుభూతి పరులనే కాదు, విలేకరులను కూడా వదలడం లేదు. అధికారం అండతో కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడులకు తెగబడుతూ ఉండడంతో ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు గ్రామాలు వదిలి వెళ్లారు. కొందరు స్వగ్రామాల్లోనే ఉంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఏ సమయంలో టీడీపీ నాయకులు దాడి చేస్తారో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. చెరుకుపల్లి, నిజాంపట్నం, నగరం మండలాల పరిధిలో ఈ తరహా దాడులు పెరిగాయి. చెరుకుపల్లి మండలం కస్తూరివారిపేటలో ఆంధ్రప్రభ విలేకరి యనుమల వెంకటేశ్వరరావుకు చెందిన ఇంటిని కూల్చేశారు. 4 ఏళ్ల క్రితం 4 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు వెంకటేశ్వరరావు. ఇటీవలే గృహప్రవేశం జరిగింది. అయితే ఆ ఇంటికి జేసీబీతో వచ్చి కూల్చివేశారు టీడీపీ నేతలు. ఆ పార్టీకి ఓట్లు అధికంగా ఉన్న గ్రామంలో 225 ఓట్లు వైఎస్ఆర్సీపీకి రావడానికి వెంకటేశ్వరరావే కారణమని టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయన్ను బెదిరించిన టీడీపీ నేతలు తాజాగా ఆయన ఇంటిని కూల్చివేశారు. గ్రామ కంఠం స్థలంలో వెంకటేశ్వరరావు ఇంటిని నిర్మించుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అక్కడ దాదాపు 40 కుటుంబాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. పూరిళ్ల స్థానంలో చాలా మంది భవనాలు నిర్మించుకున్నారు. 30 సంవత్సరాలుగా విద్యుత్ బిల్లులు, పంచాయతీకి ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. వెంకటేశ్వరరావు కూడా తన భార్య పేరు మీద విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. మంత్రి ఆదేశాలతోనే తన ఇంటిని కూలగొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్వరరావు. వాళ్ళు ఈ రోజున వచ్చి క్రేన్ తీసుకొచ్చి నా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి నేలమట్టం చేసేశారు. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇంటి పన్ను, కరెంటు బిల్లు కట్టుకుని అక్కడ నివాసం ఉంటున్నాను. నాకు అక్కడ సొంటి సుబ్బయ్య అనే అతను, తెలుగుదేశం నాయకుడు సొంటి సుబ్బయ్య, నా వెనకాల అనగాని సత్యప్రసాద్ మంత్రి ఉన్నాడు, నువ్వేం చేస్తావు అనే ఇదితో మాట్లాడి అక్కడ వచ్చిన భయప్రాంతం చేసి, నేను ఎమ్మెల్యే గారే నన్ను పడేయమన్నాడు ఇల్లు, మంత్రి గారే పడేయమన్నాడు ఇల్లు అని చెప్పేసి అది ఆ విధంగా బెదిరించి ఏమైనా ఉంటే మీకు పెన్షన్లు ఆపుతాను, అయ్యి ఆపుతాను, ఇవి ఆపుతాను అని చెప్పేసి వాళ్ళని భయప్రాంతులు గురి చేస్తున్నాడు. నిజంగానే ఆక్రమణలు అనుకుంటే ఆ గ్రామంలో అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలి. చట్టవిరుద్ధంగా ఇల్లు కట్టారనుకుంటే అందరికీ నోటీసులు ఇవ్వాలి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ టీడీపీ నేతలు జేసీబీతో వెంకటేశ్వరరావు ఇంటిని మాత్రమే కూల్చివేశారు. దీంతో టీడీపీ నేతల చర్యను పాత్రికేయులు ఖండిస్తున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు సరికాదన్నారు ప్రజాస్వామ్యవాదులు. తన ఇంటిని కూల్చివేస్తున్న విషయాన్ని తెలిపేందుకు వెంకటేశ్వరరావు ప్రయత్నించినా పోలీసులు స్పందించలేదు. దీంతో టీడీపీ నేతల చర్యపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.